హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఒక బెస్ట్ టాపిక్తో ఈరోజు వచ్చాను. చాలా బర్నింగ్ టాపిక్, బెస్ట్ టాపిక్. అండ్ మన తెలంగాణ సమాజానికి ఇదొక మంచి మెసేజ్ నా దగ్గర నుంచి నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక టాపిక్ ఒక గొడవ నడుస్తుంది. నేను ఏం అంటే కాంట్రవర్సీ ఏం మాట్లాడాను నా ఛానల్స్లో. నేను చాలా ఫెయిర్గా ఉంటాను. ఓకే. సో ఇప్పుడు ఒకటి లైక్ మార్వాడి టాపిక్ నడుస్తుంది. ఓకేనా? సో మార్వాడి టాపిక్ ఏంటంటే, వాళ్ళు కష్టపడి ఇక్కడ వచ్చారు, మైగ్రేట్ అయ్యారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వృత్తిలో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. సో అందరికీ తెలిసిన విషయం. అండ్ దీంట్లో ఏం తప్పు లేదు. తప్పు లేదనుకుంటున్నాను నేనైతే. నా ఒపీనియన్ అయితే తప్పు లేదనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళు మన వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడం కానీ, అండ్ వివక్ష చూపడం కానీ ఇది చేయకుంటే బాగుంటుంది అనేసి వాళ్ళు చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు కూడా బాగుపడాలి. అండ్ వాళ్ళ బిజినెస్లలో మన వాళ్ళని పెట్టుకొని వాళ్ళు కూడా వర్క్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకొని మన వాళ్ళకు కూడా టిప్స్ ఇవ్వాలి, బిజినెస్ టిప్స్ మన వాళ్ళకు కూడా ఒక గ్రోత్ చూపెట్టాలనేసి నేను ఒక నిర్ధారణకు వచ్చానమాట. అంటే నా ఎస్టిమేషన్, నా అనాలిసిస్ ఇలా ఉంది. సో ఇది టాపిక్ ఇప్పుడు చాలా బర్నింగ్ టాపిక్. చాలామంది గోబాక్ మార్వడి అది కరెక్ట్ కాదనుకుంటున్నా. ఎందుకంటే లైక్ ఇప్పుడు చూడండి, మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు, లైక్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. చాలా మ్యాక్సిమం వరకు కమర్షియల్ ప్రాపర్టీస్ వాళ్ళవే ఉన్నాయి కంప్లీట్గా. నార్త్ గుజరాతీస్, రాజస్థానీస్ వాళ్ళే లైక్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మన వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకుందామన్నా భయపడతారు. సో ఎప్పుడైనా చూసుకోండి, కమర్షియల్ ప్రాపర్టీ మెయిన్గా కొంటే అక్కడ వాళ్ళకి గ్రిప్ ఉంటుంది, బిజినెస్ చేయడానికి కూడా గ్రిప్ ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనడానికి చాలా భయపడతారు. సో డిఫరెన్స్ చెప్తున్నా అంతే. నేను ఇక్కడ ఎవరిని కించపరుస్తలేను, మన వాళ్ళని కించపరుస్తలేను, అండ్ మార్వాడి వాళ్ళని కూడా కించపరుస్తలేను. సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ కొంటారు. కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుక్కున్నాక వాళ్ళకి ఆ ఏరియా, ఆ పరిసర ప్రాంతాల్లో గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్వీట్ షాపు, లేకపోతే ఒక హార్డ్వేర్ షాపు, లేకపోతే ఒక జ్యువెలరీ షాపు, లేకపోతే ఒక బట్టల షాపు ఇలాంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. దాంట్లో తప్పేం లేదు. సో మనం కూడా అట్లా హుషారు అవ్వాలి. వాళ్ళలాగా మన బిజినెస్ పర్సన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. చాలా ప్రాపర్టీస్ కొనండి, మనం కూడా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుందాం, మనం కూడా డెవలప్ చేసుకుందాం మన తెలంగాణని. కానీ వాళ్ళు కూడా మన వాళ్ళని కించపరచకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ కించపరిస్తే గో బ్యాక్ మార్వాడి అనాల్సి వస్తుంది. కానీ అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి.